Everyone, welcome to my channel. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ లో ఎగ్జాంపుల్ 18 చెప్తున్నాను చూడండి. ఇక్కడ రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 1/4 ప్లస్ √5 అన్నారు. మనకి ప్రీవియస్ ఎగ్జాంపుల్లో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అవన్నీ కనుక్కున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారు, రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 1/4 ప్లస్ √5 కనుక్కోమన్నారు. ఓకే, మనకి ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. వి నో దట్ a ప్లస్ రూట్ బి a మైనస్ రూట్ బి ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ బి అని అన్నారు. మల్టిప్లయింగ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ 1/4 ప్లస్ √5/4 మైనస్ √5. ఇక్కడ ఏం లేదు, ఇదంతా మనకి ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఉంటుంది. కానీ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ డినామినేటర్ ఏదైతే ఇచ్చారో, అంటే ఇక్కడ 4 ప్లస్ √5 ఇచ్చారు కదా, దీన్ని 4 మైనస్ √5తో బోత్ సైడ్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. ఇది ఒక్కటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డినామినేటర్లో ప్లస్ సైన్ ఉందనుకోండి, మైనస్తో మనం తీసుకోవాలి, ఇక్కడ రేషనలైజ్ చేయాలి. లేదంటే ప్లస్ ఇస్తే మైనస్, మైనస్ ఇస్తే ప్లస్తో మనం రేషనలైజ్ చేయాలి. ఓకే, ఇది రేషనలైజేషన్ అంటారు. ఓకే, 1/4 ప్లస్ √5 ఇంటూ 4 మైనస్ √5/4 మైనస్ √5. ఓకే, 4 మైనస్ √5తో న్యూమరేటర్ ఇంకా డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. 4 ఇంటూ ఇక్కడ 1 ఇంటూ 4 మైనస్ √5 ఇక్కడ 4 ప్లస్ √5 ఇంటూ 4 మైనస్ √5. ఓకే, మనకి ఇక్కడ సింపుల్గా ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి లాగా తీసేసుకోండి. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే ఏంటి, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి, ఇదేమో 1 ఇంటూ ఏదైనా సరే అదే వస్తుంది. ఓకే, 4 మైనస్ √5/4 స్క్వేర్ మైనస్ √5 హోల్ స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 4 మైనస్ √5/4 స్క్వేర్ అంటే 16 మైనస్ √5 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 4/√5/9. 16 మైనస్ 11. ఓకే, 4 మైనస్ √5/11. 16 మైనస్ 5 11. ఎగ్జాంపుల్ 19 ఏంటి, ఇఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 4√3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ 1/x అన్నారు. ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 4√3 అన్నారు. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ 1/x అన్నారు. ఓకే, అంటే ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చారు, ఈ వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, 7 ప్లస్ 4√3 ప్లస్ 1/7 ప్లస్ 4√3. ఎప్పుడైనా సరే ఇలా ఏ రేషనల్ నెంబర్ ఉన్నా సరే, అంటే డినామినేటర్ ఇర్రేషనల్ నెంబర్లు ఉంటే మనం వీటికి రేషనలైజేషన్ చేయాలి. సో మనం దీన్ని ఇలాగే ఫస్ట్ ఎక్స్ వాల్యూని అలాగే పెట్టేసి 1/xని తీసుకొని 1/xకి మనం రేషనలైజేషన్ చేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, 7 ప్లస్ 4√3 అంటే ఇక్కడ మనం డినామినేటర్లో 7 ప్లస్ 4√3 ఉంది కదా, మనం 7 మైనస్ 4√3తో రేషనలైజ్ చేద్దాము. అంటే న్యూమరేటర్ ఇంకా డినామినేటర్ని మల్టిప్లై చేద్దాము. అప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ 7 మైనస్ 4√3 ఇక్కడ 7 ప్లస్ 4√3 ఇంటూ 7 మైనస్ 4√3. సేమ్ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. మనకు అప్పుడు ఇది ఏమవుతుంది, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే, 7 మైనస్ 4√3/7 హోల్ స్క్వేర్ ప్లస్ 4√3 హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ 4కి రూట్ స్క్వేర్ వస్తుంది, √3కి కూడా స్క్వేర్ వస్తుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఓకే, ఇదేమవుతుంది ఇప్పుడు మనకి 7 మైనస్ 4√3 ఇక్కడ 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ 4 స్క్వేర్ అంటే మైనస్. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ మనకు మైనస్ వస్తుంది. ఓకే, ఏ స్క్వేర్ అంటే ఏంటి, 7 స్క్వేర్ అంటే ఇది 49, బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయింది కాబట్టి 3 మిగిలింది. ఓకే, 7 మైనస్ 4√3/49 మైనస్ 16 3 ఎంత వస్తుంది, 16 3 48.
ఈజ్ ఈక్వల్స్ టు 7 మైనస్ 4√3 బై 49 మైనస్ 48 ఎంత 1. అప్పుడు మనకి 1/x వాల్యూ ఏంటి 7 మైనస్ 4√3. ఓకే, మనకి వాళ్ళ సింప్లిఫై చేయమంది ఏంటి x ప్లస్ 1/x అన్నారు కదా. మనకి x ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 4√3. x ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 4√3 ప్లస్ 1/x అంటే ఏంటి 7 మైనస్ 4√3 ప్లస్ 4√3 మైనస్ 4√3 క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మిగిలింది ఏంటి 7 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 14. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 20 చూడండి. సింప్లిఫై 1/7 ప్లస్ 4√3 ప్లస్ 1/2 ప్లస్ √5. ఓకే, ఇక్కడ మనకి రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్ 7 ప్లస్ 4√3. 7 ప్లస్ 4√3ని మనం 7 మైనస్ 4√3 లాగా రాస్తాము. 2 ప్లస్ √5ని 2 మైనస్ √5 లాగా రాస్తాము. ఓకేనా, డైరెక్ట్గా మనం సొల్యూషన్ చేద్దాం. చూడండి 1/7 ప్లస్ 4√3 ఇంటూ 7 మైనస్ 4√3 డివైడెడ్ బై 7 మైనస్ 4√3 ప్లస్ దానికి సపరేట్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి సింపుల్గా. ఓకేనా, కన్ఫ్యూజన్ అవ్వకూడదు. 2 ప్లస్ √5 అంటే ఏంటి 2 మైనస్ √5 బై 2 మైనస్ √5. ఓకే, ఇక్కడ 1/7 మనకి 1 ఇంటూ న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ అంటే 1 ఇంటూ సంథింగ్ అది సంథింగే వస్తుంది. ఓకే, అప్పుడు 7 మైనస్ 4√3 బై 7 ప్లస్ 4√3 ఇంటూ 7 మైనస్ 4√3 ప్లస్ 1 ఇక్కడ 2 మైనస్ √5 బై 2 ప్లస్ √5 ఇంటూ 2 మైనస్ √5. ఓకే, ఇప్పుడు ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములా. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇది కూడా అంతే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. 7 మైనస్ 4√3 డివైడెడ్ బై 7 స్క్వేర్ అంటే 7 a స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ √3 స్క్వేర్. ఓకే, మనకి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇక్కడనేమో 2 మైనస్ √5 బై 2 స్క్వేర్ మైనస్ √5 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఓకే, 7 మైనస్ 4√3 బై 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ సారీ ఇక్కడ ఇది ప్లస్ కాదు మైనస్ 4 4s are 16 ఇంటూ 3 ప్లస్ 2 మైనస్ √5 బై 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 5. 7 మైనస్ 4√3 బై 49 మైనస్ 16 3s are 48 ప్లస్ 2 మైనస్ √5 బై 4 మైనస్ 5. 7 మైనస్ 4√3 బై 49 మైనస్ 48 అంటే మనకి 1 వస్తుంది ఇక్కడ ప్లస్ 2 మైనస్ √5 బై 4 మైనస్ 5 అంటే మనకి ఇక్కడ మైనస్ 1 వస్తుంది. ఓకే, మైనస్ 1 అంటే ఇక్కడ చూడండి 7 మైనస్ 4√3 డినామినేటర్లో 1 ఉంటే ఇది ఇక్కడ న్యూమరేటర్లోకి తీసుకెళ్తే -2 ప్లస్ √5 అవుతుంది. అంటే ఎలా అంటే ఇక్కడ -2 మైనస్ √5 ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √5 అవుతుంది అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ 7 మైనస్ 2 ఎంత అవుతుంది 5 మైనస్ 4√3 ప్లస్ √5. ఇక్కడ రూట్లలో 2 డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఏం చేయలేము, అందుకనే డైరెక్ట్గా ఆన్సర్ రాసేయడమే. ఓకే, 5 మైనస్ 4√3 ప్లస్ 5 మైనస్ 4√3 ప్లస్ 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి లా ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఫర్ రియల్ నెంబర్స్ అన్నారు. మనకి రియల్ నెంబర్స్కి లాస్ ఇక్కడ మనం ఎక్స్పోనెంట్ లాస్ మనకి ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాము. ఇవి a⁴m ఇంటూ a⁴n ఈజ్ ఈక్వల్స్ టు a⁴m ప్లస్ n. సెకండ్ వన్ వచ్చేసి a⁴m హోల్⁴n ఈజ్ ఈక్వల్స్ టు a⁴m ఇంటూ n. థర్డ్ వన్ a⁴m డివైడెడ్ బై a⁴n ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ a⁴m మైనస్ n ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ n. వన్ ఏమో ఇఫ్ n ఈక్వల్స్ టు n, m ఈజ్ ఈక్వల్స్ టు n.
1/a⁴n minus n minus m if m is less than n. ఓకే, ఈ కండిషన్స్ మనకి తెలుసు. మీకు ఒకసారి గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి ఈ 6 కండిషన్స్ని రివైజ్ చేసుకోండి. ఓకే, నేను మళ్ళీ మీకు క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 21 ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు చూడండి. సింప్లిఫై 2^2/3 2^2/3 into 2^1/3. ఇది ఎగ్జాంపుల్ 21. మనకి ఇక్కడ ఇది ఎలా ఉంది, a⁴m into a⁴n లాగా ఉంది. అప్పుడు మనం ఏమని రాస్తాం, a⁴m plus n అని రాస్తాము. ఇక్కడ a is equals to 2, m is equals to 2/3 and n is equals to 1/3. మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము. a is equals to 2, m is equals to 2/3 plus n is equals to 1/3 equals to 2^, మనకి ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసేసి 2 + 1. ఓకే, 2^3/3 ఈక్వల్స్ టు మనకి 2 వస్తుంది. ఓకే, 2^1 అంటే 2. నెక్స్ట్ దీంట్లోనే ఇంకేమి ఇచ్చారు, 5^1/7 4 అని ఇచ్చారు. ఇక్కడ మనకి a⁴m n అంటే a⁴m into n అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ 5^1/7 into 4. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ డినామినేటర్ 1 ఉందన్నమాట. న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. అప్పుడు 5^4/7 అని రాస్తాము. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు, 3^1/5/3^1/3. మనకి ఇది a⁴m డివైడెడ్ బై a⁴n లాగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏమని రాస్తామంటే a⁴m minus n అని రాస్తాము. ఓకే, a⁴m minus n అని రాస్తాము. ఓకే, ఇప్పుడు a ఏంటి 3, m is equals to 1/5 and n is equals to 1/3. ఓకే, ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్గా లేవు, సో ఎల్సిఎం చేయాలి. 5కి 3కి ఎల్సిఎం ఏంటి 15. అప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, 5నేమో 3తో మల్టిప్లై చేయాలి, 3నేమో 5తో మల్టిప్లై చేయాలి, బోత్ సైడ్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకే, 3 1s are 3, 3^3/5 minus 5/15. ఓకే, 3 1s are 3, 3 5s are 15 minus 1 5s are 5, 3 5s are 15. ఓకే, 3^, ఇప్పుడు డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి డివైడెడ్ బై 15, 3 minus 5 అని రాస్తాము. ఓకే, ఇప్పుడు ఇది ఏమవుతుంది, 3^-2/15. మనకి ఒక ఫార్ములా ఉంటుంది, a⁴ -1 is equals to 1/a⁴n అని రాస్తాము. ఓకే, ఇది కూడా అలాగే, అంటే ఇక్కడ a⁴ -n అంటే 1/3^2/15 అని రాస్తాము. ఓకే, మనకి చిన్న చిన్న ఫార్ములాస్ రివైజ్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఇక్కడ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు, 7^17 into 11^17. 7^1/17 into 11^1/17. మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది, ఏంటంటే a⁴m into b⁴m is equals to a into b⁴m అని ఉంటుంది. ఓకే, ఇక్కడ a is equals to 7, b is equals to 11. ఓకే, m is equals to 1/17. అప్పుడు a into b 7 into 11 1/17. అప్పుడు ఇది మనకి ఏమవుతుంది, 77 1/17. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డూ ది సమ్స్ చూడండి. సింప్లిఫై 16 1/2 అన్నారు, దీన్ని సింప్లిఫై చేయమన్నారు. మనం 16ని మనకి ఏమని రాయొచ్చు,
16కి ఎల్సిఎం చేద్దాము. 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2. మనం 2ని ఎన్ని టైమ్స్ రాసుకోవచ్చు? 1 2 3 4 అంటే 2 to the power of 4 whole to the power of 1/2 అని రాయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇది a to the power of m whole to the power of n లాగా ఉంది. అప్పుడు మనం దీన్ని ఏమని రాస్తాం? a to the power of m into n అని రాస్తాము. అప్పుడు 2 to the power of 4 into 1/2 అని రాస్తాము. డినామినేటర్ 1. మనకి ఫ్రాక్షన్స్లో న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. 4 1s are 4 డివైడెడ్ బై 1 2s are 2, 2 1s are 2 2s are. అప్పుడు ఇది ఏమవుతుంది? 2 స్క్వేర్. మనకి దీనికి ఆన్సర్ ఏంటి? 4. ఓకే, 16 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2కి ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ ఏమిచ్చారు? 128 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/7 అన్నారు. 128 whole to the power of 1/7. 128 whole to the power of 1/7. మనం 128కి ఎల్సిఎం చేద్దాం. ఓకే, 2 6s are 12, 2 4s are 8, 2 3s are 6, 2 2s are 4, 2 1s are 2, 2 6s are 12, 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ 7 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 4 5 6 7 టైమ్స్ వచ్చింది. అంటే 2 to the power of 7. ఇక్కడ మనం 128ని ఏమని రాయొచ్చు? 2 to the power of 7 whole to the power of 1/7. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా ఏంటి? a to the power of m whole to the power of n. ఓకే, అప్పుడు a to the power of m into n అంటే 2 to the power of 7 into 1/7. ఓకే, ఇక్కడ డినామినేటర్ 1 ఉందన్నమాట. 2 to the power of 7/7, 7 1s are 7, 7 1s are 7. అప్పుడు 2 to the power of 1 is equals to 2 is the answer. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమిచ్చారు? 343 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/5. 343 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/5. ఓకే, దీనికి ఎల్సిఎం చేద్దాం. మనం ఏమని రాయొచ్చు? 343. ఇక్కడ మ్యాథ్స్ ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ప్రింట్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ 243 అయితే మనకి ఇది ఎలా అవుతుందంటే 3 టేబుల్లో 3 8s are 24, 3 1s are 3, 3 2s are 6, 3 7s are 21, 3 9s are 27, 3 3s are 9. అప్పుడు 3 మనకి ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 4 5. 3 to the power of 5 whole to the power of 5. అప్పుడు మనకి 3 to the power of 5 into 1/5 అంటే 5 క్యాన్సిల్ అయిపోతుంది, 3 మిగులుతుంది. యాక్చువల్గా అయితే ఇలా రావాలి. మేబీ జస్ట్ నెంబర్ మిస్టేక్ అనే అనుకుంటున్నాను. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి మీ క్లాస్ టీచర్ని అడగండి. ఓకే, నెక్స్ట్ డూ దిస్. ఇక్కడ ఏమన్నారంటే థర్డ్ అంటే ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ a to the power of 1/n ని రాడికల్ ఫార్మ్ n to the power of a under root of a 2 under root of a అని రాస్తాం. ఓకే, అప్పుడు దీన్ని మనం థర్డ్ ఫార్మ్ అని రాడికల్ ఫార్మ్ని థర్డ్ అని కూడా అంటారు. ఓకేనా? ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ని రాడికల్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. మళ్ళీ అది సింప్లిఫై అవ్వకూడదు. మనకి ఇక్కడ రూట్ ఏ ప్లేస్లో ఏదైతే ఉందో అది మనకి మళ్ళీ సింప్లిఫై అవ్వకుండా ఉండాలి. ఇక్కడ మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓకే, ఇక్కడ డూ దిస్లో రైట్ ద ఫాలోయింగ్ సర్డ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అన్నారు. రూట్ 2కి సర్డ్ ఫార్మ్ ఏంటి? మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ a to the power of 1/n ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని మనము ఏమని రాస్తాం? n under root of a అని రాస్తాము. అలాగే ఇక్కడ మనకి ఈ ఇలా ఉన్నదాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి, ఇది ఇలా ఉన్నదాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి అంతే. ఇక్కడ రూట్ 2 ఇచ్చారు. రూట్ 2 అంటే ఏంటి? ఇక్కడ మనకి 2 ఉందన్నమాట. ఓకేనా? రూట్ 2 అంటే మనకి ఇది స్క్వేర్ రూట్ కాబట్టి ఇక్కడ 2 అని ఉందన్నమాట. ఏమీ లేదంటే స్క్వేర్ రూట్ అని అర్థం. ఓకే, అప్పుడు ఇక్కడ 2 ఉందన్నమాట. మనం దీన్ని ఎలా రాస్తామంటే 2 to the power of 1/2 అని రాస్తాము. ఓకే, సింపుల్. 2 to the power of 1/2 అంటే ఏమని రాస్తాము అంటే 2 under root of
స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 2 అని రాస్తాము. ఓకే, తర్వాత 3 అండర్ రూట్ ఆఫ్ 9. 3 అండర్ రూట్ ఆఫ్ 9 దీన్ని మనము 3 అండర్ రూట్ ఆఫ్ 9 ఏమని రాస్తాము, 3 స్క్వేర్ అని రాస్తాము. 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/3 అని రాస్తాము. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుంది, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్. ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n అని. అప్పుడు 3 టు ది పవర్ ఆఫ్ 2/3. ఓకే, థర్డ్ వన్ చూడండి, 5 అండర్ రూట్ ఆఫ్ 20. మనం 20ని ఎలా రాస్తాము, 5 అండర్ రూట్ ఆఫ్ 20. 20ని 2 10s are 2 10s are 2 5s are. అప్పుడు మనం దీన్ని ఏమని రాస్తాం, 5 అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 5. ఓకే, 5 అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ఇంటూ 5. ఓకే, 2 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/5 ఇంటూ 5 టు ది పవర్ ఆఫ్ 1/5 is equals to 2 to the power of 2/5 into 5 to the power of 1/5. ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 2 to the power of 2 whole to the power of 1/5, a to the power of m whole to the power of n, a to the power of m whole to the power of n అంటే a to the power of m ఇంటూ n అని రాస్తాము, m ఇంటూ n. అప్పుడు 2 to the power of 2 ఇంటూ 1/5, న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్. ఓకే, అప్పుడు 2/5. నెక్స్ట్ 4 ఏమి ఇచ్చారు, 17 అండర్ రూట్ ఆఫ్ 19. మనం 19ని సింప్లెస్ట్ ఫామ్లోకి ఎల్సిఎం దీనికి ఏమీ రాదు, జస్ట్ 19. ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి 19 ఇంకా 1 వస్తుంది కాబట్టి దీని ఏమని రాస్తాం, 19 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/17 అని రాస్తాము. ఓకే, రైట్ ద సెట్స్ ఇన్ రాడికల్ ఫామ్ అని అన్నారు. ఓకే, ఇవి సెట్స్ కింద. నెక్స్ట్ ఇక్కడ పైన ఇచ్చినవేమో ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాసాము, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాసాము సెట్స్ని. ఇక్కడనేమో సెట్స్ని రాడికల్ ఫామ్లోకి రాయాలి. ఓకే, సెకండ్ దాంట్లో ఫస్ట్ వన్ 5 టు ది పవర్ ఆఫ్ 1/7 అంటే 7 అండర్ రూట్ ఆఫ్ 5. ఓకే, 7 అండర్ రూట్ ఆఫ్ 5. నెక్స్ట్ సెకండ్ వన్ 17 హోల్ టు ది పవర్ ఆఫ్ 17 టు ది పవర్ ఆఫ్ 1/6 అంటే 16 అండర్ రూట్ ఆఫ్ 6 అండర్ రూట్ ఆఫ్ 17. థర్డ్ వన్ 5 టు ది పవర్ ఆఫ్ 2/5. ఓకే, 5 టు ది పవర్ ఆఫ్ 2/5 అంటే మనం దీన్ని ఏమని రాస్తాం, 5 స్క్వేర్ ఇంటూ 1/5. ఓకే, అప్పుడు ఇదేమవుతుంది, 5 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/5. 5 స్క్వేర్ అంటే 25 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/5 అంటే 5 అండర్ రూట్ ఆఫ్ 25. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ 142 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అంటే స్క్వేర్ రూట్ అండర్ రూట్ ఆఫ్ 142. ఓకే, దీంతో మనకి డూ దిస్ సమ్స్